పాస్వర్డ్ ప్లేస్లో చుక్కలు ఉంటే అరే అక్కడ చుక్కలు కనపడుతున్నాయని ఆలోచించే జనాలు ఉన్నారు ఇప్పుడు. సో యాక్చువల్గా అయితే నా ఎక్స్పీరియన్స్ ఐటీలో అరౌండ్ 16 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏఐలో. అంటే నేను ఎస్ఏపీ అనే డొమైన్లో వర్క్ చేస్తున్నాను. ఒకటండి, ఏఐ అనేది ఏంటంటే దట్స్ నాట్ ఎ హ్యూమన్. దానికి మనం ప్రాంప్ట్ ఇవ్వాలి, దాన్ని కరెక్ట్గా మనం ఉపయోగించుకోవాలి. నేను చెప్పాలంటే అందరూ భయపడేది ఏంటంటే ఏఐ వస్తే మన జాబులు పోతాయి అది. దాన్ని మనం కమాండ్ చేసే స్థాయికి ఎదిగితే మనం బతుకుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీ జస్ట్ నీడ్ టు లెర్న్ హౌ టు ఆపరేట్ ద ఏఐ. సో దాని ఆపరేషన్ నేర్చుకున్నంత వరకు ఏమవుతుందంటే మనం ఏదో డేంజర్ జోన్లో ఉన్నామని చెప్పి ఉంటుంది. ఏఐ వల్ల ఇంపాక్ట్ ఏముంటుందంటే అండి, రిపీటేటివ్ వర్క్ చేసే వాళ్ళకి ఇంపాక్ట్. అంటే ఏంటంటే బ్రెయిన్తో కంటే ఎక్కువగా కొన్ని ఉంటాయి, డేటాబేస్ ఆపరేటింగ్ వర్క్స్ ఉంటాయి, కొన్ని బీపీఓ సర్వీసెస్. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎక్కువగా బ్రెయిన్తో కంటే ఎక్కువ మన మాన్యువల్గా వర్క్ చేసే ఉంటాయి కదా కొన్ని. వాటికి ఏంటంటే ఏఐ అనేది అక్కడ మనిషిని తీసేసి అక్కడ పెట్టేస్తారు. ఎప్పుడైతే మనిషి బ్రెయిన్తో ఆలోచించాలి, క్లయింట్తో ఇంటరాక్ట్ అవ్వాలి, వాటితో రిక్వైర్మెంట్ తీసుకొని దానికి సంబంధించిన రిక్వైర్మెంట్ డిజైన్ చేయాలి. ఆ డిజైన్ చేసిన దాన్ని తీసుకొచ్చి ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఖచ్చితంగా మనిషి అనేవాడు బ్రెయిన్ పెట్టాల్సిందే. ఏఐ అనేది ఏంటంటే ఇట్స్ కైండ్ ఆఫ్ టూల్ అంతే. ఇంకోటి రెండోది, ఏఐలో ఏదో ప్రమాదం అవుతుంది ఏదో ఇది అంటున్నారు కదా, నేను చెప్తే నా వరకు అయితే అండి నో. ఏఐ అనేది ఏంటంటే ఖచ్చితంగా దాన్ని ఇంత తయారు చేసిన మనిషి ఏఐని దాన్ని కంట్రోల్ చేయడానికి ఖచ్చితంగా వాళ్ళ దగ్గర సరైన ఇవి ఉన్నాయి. సో ఉద్యోగాలు లేవస్ పోతున్నాయంటే నేను కొన్ని కారణాలు చెప్తాను. ఫేక్ ఎక్స్పీరియన్సెస్, తర్వాత మెయిన్ ఏంటంటే పర్ఫార్మెన్స్ చేయలేకపోవడం. మనం బయట బ్యాక్ డోర్ నుంచి వెళ్ళిపోతామండి జాబ్లోకి. అక్కడ పోయిన తర్వాత కొంతమంది పరిస్థితి ఎలా ఉంటుందంటే పాస్వర్డ్ ప్లేస్లో చుక్కలు ఉంటే అరే అక్కడ చుక్కలు కనపడుతున్నాయని ఆలోచించే జనాలు ఉన్నారు ఇప్పుడు. నేను పాస్వర్డ్ టైప్ చేస్తుంటే సార్ అక్కడ నాకు డాట్స్ కనపడుతున్నాయి ఎందుకని, ఆ ఉద్యోగాలు పోతాయి. అది తింగర క్వశ్చన్లో పిచ్చికి ప్రవర్తిస్తే బయట అమీర్పేట కాదండి పరిస్థితి. మనం కనుక కంపెనీలోకి వెళ్ళామంటే ఫుల్ ఫ్లెడ్జ్గా నాలెడ్జ్ సంపాదించుకొని, బెస్ట్ ఎగ్జాంపుల్ నేను మెడికల్ రెప్గా వచ్చిన లైఫ్ నాది హైదరాబాద్లో అరౌండ్ 20 years బ్యాక్. నేను బీకామ్ గ్రాడ్యుయేషన్తోనే వితౌట్ ఎనీ కోడింగ్ నాలెడ్జ్ నేను ఎస్ఏపీ డొమైన్లో సక్సెస్ అయ్యాను. బికాజ్ మై హార్డ్ వర్క్ ఓన్లీ. ఎందుకంటే మా టైంలో ఇలాంటి మొబైల్స్ టెక్నాలజీ లేదు. కాబట్టి నేర్చుకోండి, సబ్జెక్ట్ నేర్చుకొని కంపెనీలోకి వెళ్తే మీ ఉద్యోగాలకి ఏమీ కాదు. సో మీరు సాఫ్ట్వేర్ గురించి ఎక్కువగా బయట ఉద్యోగాలు తీస్తున్నారు అనేది నా దృష్టిలో మాత్రం ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఒపీనియన్ అండి. ఉద్యోగాలు పోతున్నది కారణం ఒకటే చెప్తాను సార్. సో బికాస్ ఆఫ్ దట్ fake experiences, because of that low performances, because of the lack of knowledge, and because of the client dealing, because of the communication skills also, the people are losing their jobs. That's it. That's my opinion.